నేను ఇప్పుడు టాటా క్లబ్ అనే ఒక కలర్ ట్రేడింగ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. టాటా క్లబ్ కలర్ ట్రేడింగ్ యాప్ లోగో వచ్చేసి ఇలా ఉంటుంది, వైలెట్ కలర్ టాటా అని. ఇది ఓపెన్ చేస్తే దాని ఇంటర్ఫేస్ వచ్చి ఇలా ఉంటుంది. ఇందులో విన్ 1, విన్ 3, విన్ 5 అండ్ విన్ 10 అంటే 1 మినిట్ గేమ్, వింగో 1 మినిట్ గేమ్, వింగో 3 మినిట్, వింగో 5 మినిట్, వింగో 10 మినిట్ గేమ్స్ ఉంటాయి. అయితే ఈ టాటా క్లబ్లో కలర్ ట్రేడింగ్ యాప్లో స్పెషాలిటీ ఏంటంటే, మిగతా దానితో పోల్చుకుంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ యాప్ ఎవరిదైతే ఉందో వాళ్ళే అఫీషియల్గా టెలిగ్రామ్లో ప్రెడిక్షన్ ఇస్తారు. వాళ్ళు యాప్ వాళ్ళే ఏదో థర్డ్ పార్టీ కాకుండా, ప్రైవేట్ పర్సన్ కాకుండా, వాళ్ళు ఎవరైతే యాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే ప్రెడిక్షన్ ఇస్తారు. ఒకసారి ఇది ఎప్పుడు ఇస్తారంటే ఓన్లీ ఈ వింగో 3 మినిట్ గేమ్లో మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2024 ఇయర్ మంత్ ఆగస్టు 8 మంత్ 28 డేటు 2/11 ఇప్పుడు నడుస్తుంది. అయితే వాళ్ళు ఎగ్జాక్ట్లీగా ఎక్కడ ఇస్తారంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో మనం చూద్దాం. టాటా క్లబ్ అని ఇది వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్. వాళ్ళు డైలీ 5 సెషన్స్ ఇస్తారు మనకి. మార్నింగ్ 10:30, 1 o'clock, 2:30, 5:30 అండ్ 8:30కి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10:31 అవుతుంది మన దగ్గర. 10:30కి వాళ్ళు ఇచ్చారు చూడండి. ఆ వింగో 3 మినిట్ 2/11 ప్యారిటీ రెడ్ ఇచ్చారు. మనం ఈ ప్యారిటీ రెడ్ చూసుకొని ఇక్కడ వేద్దాం. వింగో 2/11 ప్యారిటీ రెడ్. ఒకసారి గేమ్ హిస్టరీ కూడా చూద్దాం, ఇంతకుముందు గేమ్ వచ్చింది అనేది. రెడ్ వచ్చింది కాబట్టి అగైన్ రెడ్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను రెడ్కి వేస్తున్నా బెట్. రెడ్కి ఎంత వేస్తున్నా? ఒక 2000 వేస్తున్నా రెడ్కి, కన్ఫర్మ్. 3 మినిట్ ఉంటుంది, ఇంకా 1 మినిట్ మనకు టైం ఉంది. గేమ్ వేసే పద్ధతి ఇదన్నమాట. ఇక్కడ మనకు వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తారు. ఎగ్జాక్ట్లీ 10:30కి రెడ్ కలర్ ఇచ్చారు, ప్యారిటీ రెడ్ 2/11 అని చెప్పి. అండ్ మనం కూడా ఇక్కడ ప్యారిటీలో వింగో 3 మినిట్ గేమ్, ఓన్లీ ఈ వింగో 3 మినిట్ ఏదైతే ఉందో ఇందులో మాత్రమే ఇస్తారు. అండ్ ఈ స్పేర్ బికాన్ ఇందులో కాకుండా ఓన్లీ ప్యారిటీ 3 మినిట్లోనే ఇస్తారు. సో ఇంకా 40 సెకండ్స్ టైం ఉంది కాబట్టి ఈలోపు ఒకసారి మన డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్ చూద్దాం. ఇప్పటివరకు నేను ఏం డిపాజిట్ చేసి ఎంత విత్డ్రా చేశాను అనేది. ఇది నా అకౌంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే అకౌంట్ హిస్టరీ వచ్చేసరికి మనము ఈ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఇందులో విఐపి 0 అంటే ఫస్ట్ న్యూ జాయినింగ్ వాళ్ళకి విఐపి 0 అని వస్తుంది. వీళ్ళు ఎంతవరకు మ్యాక్సిమం పెట్టేయచ్చు అంటే లాస్ట్ 50,000కి మించి పెట్టేయడానికి రాదు. ఫైనల్ లిమిట్ 50,000. ఇప్పుడు మనం ఒక 10 మెంబర్స్ ఇన్వైట్ చేసామనుకోండి, రిఫర్ చేసినాము, వాళ్ళు ఎప్పుడైతే రీఛార్జ్ చేస్తారో అప్పుడు మనకు కౌంట్ అవుతారు. మనం రిఫర్ చేసి వాళ్ళు రీఛార్జ్ చేసినప్పుడు మనకు కౌంట్ అవుతారు. ఇక్కడ మినిమం రీఛార్జ్ వచ్చి 100 రూపీసే. అయితే 10 మెంబర్స్ని మనము ఇన్వైట్ చేసి వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ కౌంట్ అవుతారు. ఆ 10 మెంబర్స్ వ్యాలిడ్ కస్టమర్ అంటే వ్యాలిడ్ రిఫర్స్ ఉన్నప్పుడు మనకు విఐపి 1కి వచ్చేస్తాం. అప్పుడు మనకు 1 lakh బెట్ ఉంటుంది. అలా 20 మెంబర్స్ చేస్తే విఐపి 2, 30 చేస్తే విఐపి 3, విఐపి 10 వరకు ఉంటుంది. మనం ఎప్పుడైతే 100 మెంబర్స్ చేస్తామో విఐపి 10కి వస్తాం. ఈ విఐపి 10కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే 1 CR వరకు పెట్టేసుకోవచ్చు మనం. ఓకే, అది విఐపి లెవెల్స్. దాన్ని ఒకసారి గేమ్ ఓపెన్ చేద్దాం మనం. అలాంటి 3 మినిట్స్ అయిపోయింది కదా. విన్ అయిందో లాస్ అయిందో చెక్ చేద్దాం. రికార్డ్ చూద్దాం. విన్ 2/11 కదా మనం వేసింది. ఎస్, 2000 వేసిన నేను. 2000 వేసిన ఎంత వచ్చింది మనకు? 3,920 రూపీస్ వచ్చింది. అంటే 40 రూపీస్, 1000కి 40 రూపీస్ కట్ అయిపోయింది. ఛానల్ వచ్చి మనకి ఏమొచ్చింది? 3,920 రూపీస్ వచ్చింది. సో అంటే 2000కి 1,920 రూపీస్ మనకు వచ్చింది. ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేద్దాం. సక్సెస్, ఇదిగోండి సక్సెస్ అయిపోయింది. 10:33కి 3 మినిట్స్ తర్వాత సక్సెస్ ఇచ్చారు. ఈ విధంగా మనం గేమ్ వేసే విధానం ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు అఫీషియల్గా ప్రిడిక్షన్ ఇస్తారు మనకు. ఎప్పుడైతే ఈ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ రొటీన్గా ఇవే టైమింగ్స్ ఇస్తారనమాట. 10:30, 1 o'clock, 2:30, 5:30, 8:30. ఎగ్జాక్ట్లీ 10:30కి అక్కడ ఇస్తాడు. అందులో చూసుకొని మనం ఇక్కడ టాటా క్లబ్లో వేసుకోవాలి. టెలిగ్రామ్లో చూసి 1 o'clock, 2:30, 5:30, 8:30 సేమ్ అదే విధంగా ఇస్తాడు ప్రతిరోజు. ఒక్కసారి మన విత్డ్రాల్ చూద్దాం. డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్ చూద్దాం. అకౌంట్, ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఇక్కడ డిపాజిట్. నేను ఇప్పుడు లాస్ట్ ఆగస్ట్ 25th రోజున 10,000 డిపాజిట్ చేశాను. అంతకుముందు ఆగస్ట్ 6th రోజు 10,000 డిపాజిట్ చేశాను. సో ఈ ప్రాసెసింగ్స్ అన్నీ ఏంటంటే ఒకసారి మనం డిపాజిట్లోకి వెళ్ళి బ్యాక్ వచ్చేసినామంటే ప్రాసెసింగ్ పడిపోతాయి అంతే. సో 7th రోజు ఎప్పుడైతే నేను జూలై 13th రోజు ఇందులో జాయిన్ అయ్యానో అప్పుడు 100 రూపీస్ వేసాను. ఇప్పటివరకు నేను వేసింది అంతే ఓన్లీ డిపాజిట్స్. నా విత్డ్రాల్ చూడండి, 27th రోజు 4,000 అంటే నిన్న
26th రోజు 40,000, 42,000, 25th రోజు 11,300, 23rd రోజు 7,200, 22nd రోజు 6,200, 21 రోజు 6,000, 20 రోజు 5,000, 18th రోజు 3,000, 15th రోజు 1,500. ఇట్లా ఇవన్నీ నా విత్డ్రాల్సే. సో నేను ఇప్పటివరకు ఇక్కడ వచ్చేసి ఇవి తక్కువ ఎందుకు ఉన్నాయంటే, నేను స్టార్టింగ్లో నాకు తక్కువ అమౌంట్ వేసుకొని ఆడుకున్నాను కాబట్టి 230 రూపీస్, 600, 300, 1000 ఇలా చేశాను. సో నేను ఇప్పుడు నాకు బెట్ లిమిట్ పెరిగింది, ప్లస్ ఎక్కువ అమౌంట్తో ఆడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఎక్కువ అమౌంట్ వచ్చేస్తున్నాయి, ఎక్కువ విత్డ్రాల్ చేస్తున్నాను. టోటల్ వచ్చేసి ఇప్పటిదాకా నేను ఒక 1 lakh అబోవ్ విత్డ్రాల్ చేశాను ఇప్పటిదాకా. ఇందులో ఇప్పుడు ఒక 57,000 ఉన్నాయి. మీరు చూసిరుగా జస్ట్ ఇప్పుడే నాకు ఒక 2,000 ప్రాఫిట్ వచ్చేసింది. ఇది గేమ్ ఆడే విధానం. గేమ్ ఎలా ఆడాలంటే ఆ లైక్ అంతే, మనం జస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక టైప్ చేసి చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. రైట్, 0కి వచ్చింది. కలర్ మనం ఏ కలర్ అయితే ఇస్తామో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని మనీ అనేది మనం ఇక్కడ టైప్ చేయొచ్చు, ఆర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. 10 ఉంది కదా మనం ఇట్లా. సో 10 చేయొచ్చు, 100 చేయొచ్చు, 1000 చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. 10 రూపీస్ వేద్దాం, కన్ఫర్మ్. రైట్, బెట్టి పడిపోయింది ఈ విధంగా. సో వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్ ఇంకొకటి ఏంటంటే మనకు వీళ్ళు స్పెషల్ ఇచ్చేది అఫీషియల్ టెలిగ్రామ్స్ అంటే డైలీ సెషన్స్ 10:30, 1 o'clock, 2:30, 5:30 అండ్ 8:30. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఎలా బెట్ వేయాలంటే మినిమం లెవెల్ మెయింటెనెన్స్ 5 లెవెల్ వరకు బెట్ అమౌంట్ పెట్టుకోవాలి మన దగ్గర. ఫస్ట్ ఒకవేళ 10 వేసినాం, లాస్ వస్తే 30, అది లాస్ వస్తే 90, అది లాస్ వస్తే 270, అది లాస్ వస్తే 810. ఈ 5th లెవెల్ ఇప్పటిదాకా ఈ 5th లెవెల్ ఎప్పుడు కూడా లాస్ రాలేదు. 4th వరకే లాస్ వచ్చింది. ఫైనల్లీ 810 వరకు అంటే 5th లెవెల్ మాత్రమే విన్, 100% విన్ అయింది. 4 లెవెల్ మాత్రమే లాస్ వచ్చింది ఇప్పటిదాకా. ఈ 3x ఇన్వెస్ట్మెంట్ 10, 30, 90, 270, 810. ఇది టోటల్ ఆడడానికి 10 రూపీస్ స్టార్ట్ చేస్తే మనకు 1210 రూపీస్ అవుతుంది. 1210 రూపీస్ అయితే లాస్ట్ వరకు మనకి ఎంత వస్తుంది? 1600 వస్తుంది. అంటే లాస్ట్ వరకు వస్తే మన 400 ఎక్స్ట్రా వస్తుంది. ఫస్ట్దే వచ్చిందనుకో 10 రూపీసే విన్ అవుతాం. ఇట్లా లెవెల్ మెయింటెనెన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ 5th లెవెల్ వరకు విన్నింగ్ అనేది కంపల్సరీ విన్ అవుతాం. ఇందులో లాస్ కావడానికి అవకాశం అయితే లేదు. బట్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ 810 తర్వాత 6th లెవెల్కి కూడా మనం కొంచెం మనీ మన దగ్గర పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. అన్ఫార్చునేట్ ఇప్పటిదాకా వాడు అది మాత్రమే ఇచ్చిండు. బట్ మన సేఫ్టీ కోసం మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవడం బెటర్ అంతే. ఇంకొకటి వచ్చేసి సాలరీ బోనస్, ఏజెంట్ బోనస్ అని ఇస్తాడు. ఏది ఏజెంట్ బోనస్? టాటా మాల్ డైలీ ఏజెంట్ బోనస్. మన రిఫర్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైలీ వాళ్ళకు 10 మెంబర్స్ యాక్టివ్లో ఉండి గేమ్ ఆడుతూ యాక్టివ్లో ఉన్నారనుకోండి, ఏజెంట్ సాలరీ కింద మనకు 400 రూపీస్ వస్తుంది బోనస్. అండ్ ఒక 20 మెంబర్స్ యాక్టివ్ అయ్యారనుకోండి 700 వస్తుంది. ఇలా ఒక 100 మెంబర్స్ మన కింద రెగ్యులర్గా ఆడుతుంటే ఒక 5000 మనకు బోనస్ వస్తుంది. ఎట్ ప్రజెంట్ ఈరోజు నాకు ఎంత వచ్చిందంటే నా దగ్గర 86 మెంబర్స్ ఏమయ్యారు, 3000 బోనస్ వచ్చింది. ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి మీరు. రైట్, ఇది ఈ మెసేజ్ ఇదిగో. ద నెంబర్ ఆఫ్ ఫస్ట్ లెవెల్ ఏజెంట్ బెటర్స్ ఈజ్ 86. నా అండర్లో 86 మెంబర్స్ ఆడారు. సో నాకు 3000 రూపీస్ బోనస్ వచ్చింది. వీళ్ళు ఈ 400 అని ఇంకా నా కింద ఉన్న రిఫరల్స్ వాళ్ళ కింద కూడా యాక్టివ్ ఓనర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా 400 రూపీస్ వచ్చింది. ఇది గేమ్. ఖచ్చితంగా అఫీషియల్గా వాళ్ళు ఇస్తారు. అఫీషియల్గా టెలిగ్రామ్లో ఎప్పుడైతే ఇస్తారో అదే టైంకి మనం వేసుకొని ఆడితే సెట్ అయిపోద్ది. సో ఎవరు ఓన్ రిస్క్ వాళ్ళది. బట్ మనం సొంతంగా డబ్బులు ఓటుకేదానికన్నా వాళ్ళు ఇచ్చినప్పుడు ఆడడం బెటర్ అని నా ఒపీనియన్. సో ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇది అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్, ఇది అఫీషియల్ వెబ్సైట్. హోమ్ పేజ్ వచ్చి ఇలా ఉంటుంది. ఇక 1 minute, 3 minute, 5 minute గేమ్ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు అఫీషియల్ ప్రెడిక్షన్ ఓన్లీ విన్ 3 అంటే వింగో 3 minute గేమ్లో ఇదైనా సరే అదైనా సరే రెండు ఒకటే. ఇక్కడ హార్డ్ గేమ్స్ అని ఉంది కదా, ఇక్కడ టాపిక్స్ అని ఉంది కదా, ఏదైనా ఒకటే. ఈ 3 minute వింగో 3 minute దాంట్లోనే ఇస్తాడు ఓన్లీ. అది కూడా ఈ ప్యారిటీలోనే ఇస్తాడు. సో కలర్ రెడ్డా, వైలెటా, సంథింగ్ ఏదో సెలెక్ట్ చేసుకొని మనం వేయచ్చు. అది మన ఓన్గా ఆడినప్పుడు. వాడు ఎప్పుడైతే అఫీషియల్గా ఇస్తాడో వాళ్ళు ఎప్పుడైతే ఇస్తున్నారో అప్పుడు సెలెక్ట్ చేసుకొని వేయడము బెటర్ ఆప్షన్. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడుకోండి, మంచిగా డబ్బులు వస్తున్నాయి. ఇలా అంటే నేను ఇప్పుడు అంత ఏది ఫ్రాడ్ అనిపించలేదు నాకైతే. బట్ నా బెటర్ సజెషన్ ఏంటంటే
లెవెల్ మెయింటైన్ 5 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా లెవెల్కి అమౌంట్ పెట్టుకొని మాత్రమే ఆడండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంకొకసారి ఇక్కడ చూడండి, కింద విన్నింగ్స్ చూపిస్తున్నాను కదా మీకు మ్యాక్సిమం విన్సే ఉంటాయి. ఇదిగోండి, మ్యాక్సిమం విన్సే ఉంటాయి, 100% విన్సే ఉంటాయి. బట్ ఈ లాస్ ఏంటివంటే ఇప్పుడు 4-12 ఇచ్చిండు అనుకోండి, 4-11 ఇచ్చిండు. 4-11 అట్లా ఇచ్చినప్పుడు ఏమైంది, మనకు లాస్ వచ్చింది. ఇంత 1000 వేసాను నేను, లాస్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ దానికి ఏం చేసిన, 4-12 కూడా గ్రీన్ ఇచ్చిండు, 2000 వేసిన. ఎందుకంటే ఫస్ట్ 1000 పోయిందిగా, 1000 వస్తుందని వేసిన, అది కూడా పోయింది. సో మొత్తం ఇప్పుడు 3000 పోయింది. 3000కి లాస్ట్కి ఏం చేసిన నేను, 413 కూడా మళ్ళీ ఏమి ఇచ్చిండు, గ్రీన్ ఇచ్చిండు. అక్కడ 4000 పోయింది కాబట్టి ఇంకో 1500 ఎక్స్ట్రా వస్తుందని 4500 వేసిన. సో మొత్తం ఏమైంది, టోటల్గా 7500 అయింది నేను వేసింది. అయితే ఇక్కడ 14ది ఏమి ఇచ్చిండు, మళ్ళీ 9500 వేసిన, రెడ్ వచ్చింది, విన్ వచ్చింది, 18620 రూపీస్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ అక్కడ 7500, ఒక 9500, 17000 తీసేస్తే 1600 ఆల్మోస్ట్ నాకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. లెవెల్ మెయింటెనెన్స్ అనేది ఈ విధంగా మనం ఖచ్చితంగా లెవెల్ మెయింటెనెన్స్ చేస్తే 100% విన్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ.